ఇక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు లేనట్టే. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఈ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పోస్ట్ ఏంటంటే కొంత బిగ్ పోస్ట్. అది ఆ పోస్ట్ తోటి చాలా మంది మంచి మంచివి ఆ పోస్ట్లో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. సో అదే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్గా కనుక ఉన్నట్టయితే ఇది ఒక లక్కీ పోస్ట్గా పేరున్నది. ఈ పోస్టులో గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ పోస్ట్ని తీసుకుని చేసే ఆయన ముఖ్యమంత్రి అయిండు. బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా మారింది. కాబట్టి ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశాల కోసం వందల మంది వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ మరి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ పోస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవట్లేదని, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కర్లేదు అన్నటువంటి ఒపీనియన్తో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. వాటికి బదులుగా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను పెంచుకునే వెసులుబాటు, త్వరలో పదవులు పెంపు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తెలంగాణలో లక్కీ పోస్టుగా వర్కింగ్ ప్రెసిడెంట్, అధిష్టానం నిర్ణయంతో ఆశావాహుల్లో నిరాశ. పిసిసిలో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండవని ఆ పార్టీ కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. హైకమాండ్ నుంచి కూడా దీనిపై తమకు స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పోస్టులు అవసరం లేదనే భావనతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్య నేత ఒకరు చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటేనే ఇలాంటి పోస్టులతో అధికార పార్టీపై పోరాట పటిమను కాంగ్రెస్ నేతలు ప్రదర్శించే అవకాశం ఉంటుందని, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నందున ఈ పోస్టులు అవసరం లేదనే భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు ఆ నేత చెప్పారు. అందుకే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలను పిసిసి కార్యవర్గంలో వారి స్థాయిని బట్టి ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా నియమించుకోవచ్చని ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అందుకే పిసిసి కార్యవర్గాలలో ఈ పదవుల సంఖ్యను పెంచుతున్నట్లు, త్వరలోనే ప్రధాన కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు పిసిసి వర్గాలు చెబుతున్నాయి. పార్టీ తీసుకున్న నిర్ణయంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై గత కొన్ని నెలలుగా ఆశలు పెట్టుకున్న నేతలకు తీవ్ర నిరాశ ఎదురైంది. వాస్తవానికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటేనే తెలంగాణలో లక్కీ పోస్టుగా పేరుంది. గతంలో ఈ పోస్టులో రేవంత్ రెడ్డి, బట్టి, మహేష్ గౌడ్, పొన్నం ఇలా కొనసాగారు. ఇప్పుడు ఆ నేతలు సీఎం, డిప్యూటీ సీఎం, పిసిసి చీఫ్, మంత్రిగా కొనసాగుతున్నారు. అందుకే తాము కూడా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రాజకీయంగా తమ దిశ తిరుగుతుందని ఎన్నో కలలు కన్న నేతలకు పార్టీ నిర్ణయంతో తీవ్ర భంగపాటుకు గురి చేసినట్లు ఉన్నదనేది ఒక వార్తనైతే చూసుకోవచ్చు. ఇక చాలా మంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, నాకు రేపే వస్తుంది, నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవుతా ఉన్నా అని చెప్పేసి ఎవరైతే చెప్పుకుంటున్నటువంటి నేతలు ఉన్నారో, ఎవరైతే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఇక ఆ ఎదురు చూపులు అవి కళ్ళగానే మిగిలిపోయేటువంటి అవకాశం అవి ఇక లేవట. కానీ దీంట్లో ప్రధాన కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా కొందరు ఎక్కువ మందిని కూడా పొదిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉపాధ్యక్షులుగానో లేకపోతే ప్రధాన కార్యదర్శులుగా మాత్రమే కొనసాగుతారు. ఈ పోస్టులకి ఇప్పటికే ప్రభుత్వం అధిష్టానం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్కి సైతం కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టులు గీస్టులు అన్ని పక్కకు పెట్టుండి మనకు అవసరమే లేదు, దీని ద్వారా పెద్దగా ఉన్నటువంటి ఉపయోగం కూడా లేదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టుందని చెప్పేసి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది.